తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి బ్రాంచ్. డిఎఫ్ఐ టెస్ట్ గురించి మాట్లాడతాను. సో డిఎఫ్ఐ అనేది DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనమాట. ఈ టెస్ట్ అనేది జనరల్గా మేల్స్కి చేసే టెస్ట్ అనమాట. అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, స్పోమ్లో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ స్పోమ్స్ అనేది మనకి తెలుస్తుంది. సో యూజువల్గా స్పోమ్ డ్యామేజ్ అనేది మనకి ఒక పర్టికులర్ పర్సంటేజ్ లోపల ఉండాలి. అట్లా ఉన్నాకనే మీకు న్యాచురల్ కన్సెప్షన్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో లెస్ దెన్ 15% ఉంటే మీకు న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ 30 ఉంటే మీకు న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే 30%, మోర్ దెన్ 30% ఆఫ్ స్పోమ్స్ అనేది DNA డ్యామేజ్ అయి ఉంటుంది అన్నప్పుడు మీకు న్యాచురల్ కన్సెప్షన్ అయినా ఆర్ లైక్ ద ఛాన్సెస్ ఈజ్ వెరీ లెస్. ఇన్ కేస్ మీకు 15 to 30 లోపల ఉన్నాయి అనుకోండి, మీకు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హై డిఎఫ్ఐ అనేది మీకు తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో డిఎఫ్ఐ అనేది మీ స్పోమ్ డ్యామేజ్ ఎంత, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ అనేది మనకు చెప్తుంది అనమాట. సో దేనివల్ల మీకు డిఎఫ్ఐ అంటే DNA డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, స్పోమ్ DNA డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అని అడిగితే జనరల్గా ఈ స్మోకింగ్, ఆల్కహాల్, చాలా మీరు ఫోన్ అంటే టూ మచ్ ఆఫ్ రేడియేషన్ టు ల్యాప్టాప్, ఫోన్, ఆ డ్యామేజ్ ఉంటే కూడా మీకు డిఎఫ్ఐ ఎక్కువ అవుతుంది. అండ్ దెన్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఇన్ కేస్ ఆఫ్ మీరు వ్యారికోసిల్ ప్రాబ్లం ఉంటే, ఎస్పెషలీ వ్యారికోసిల్ అనేది గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా ఉన్నప్పుడు కూడా మీకు డిఎఫ్ఐ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీకు డిఎఫ్ఐ ఎక్కువ ఉంటే వాట్ టు డూ అంటే ఆబ్వియస్లీ మీరు ఫస్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది క్విట్ చేసుకోవాలి. అవాయిడ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఆర్ స్ట్రెస్ఫుల్ వర్క్. కొంచెం స్ట్రెస్ని తగ్గించుకోండి. ఇన్ కేస్ మీకు ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదా అనేది సెమన్ కల్చర్ చేసుకొని, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే దాని పరంగా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అండ్ దెన్ ఇన్ కేస్ మీకు వ్యారికోసిల్ ప్రాబ్లం ఉంటే, ఎస్పెషలీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా వ్యారికోసిల్ ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా ఒక ఆండ్రాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి వ్యారికోసిలెక్టమీ సర్జరీ చేసుకోవడం ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్. అండ్ దెన్ స్టిల్ మీకు డిఎఫ్ఐ తగ్గకపోతే కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ అనేది వాడాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే గుడ్ హెల్దీ హ్యాబిట్, గుడ్ డయట్, ఎవ్రీడే వాకింగ్, జాగింగ్ ఫర్ 1 hour, అది మీరు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. బట్ స్టిల్ ఇది మీకు కరెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఫర్దర్గా మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం బెటర్. అంటే వాట్ ఈస్ ద రీజన్, బట్ స్టిల్ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా కరెక్ట్ అవ్వకపోతే ఏదైనా మీరు బేస్డ్ ఆన్ యువర్ డిఎఫ్ఐ వాల్యూ మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. మీకు డిఎఫ్ఐ ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా, ఎస్పెషలీ మోర్ దెన్ 30% ఉంటే ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యామేజ్ స్పోమ్స్ మీ కన్సెప్షన్ త్రూ న్యాచురల్ ఆర్ ఐయుఏ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో ఐవీఎఫ్ అలాంగ్ విత్ దట్ మేబీ నీడ్ ఉంటే టెస్టికులర్ స్పోమ్ ఎక్స్ట్రాక్షన్, ఆస్పిరేషన్ అనేది కూడా అవసరం పడుతుంది. సో based on your DFA, take your andrology opinion, take your fertility consultant opinion and move forward. Thank you.